శివ పురాణం, కూర్మ పురాణం, వామన పురాణం, స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణం ఇంకా వాయు పురాణంలో స్వల్ప వైవిధ్యాలతో ప్రస్తావించబడిన లింగోద్భవ కథ అనుసరించి విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని, బ్రహ్మదేవుడు హంస రూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకోవడానికి వెళ్లి అది సాధ్యం కాక లింగోద్భవ రూపంలో ఉన్న పరమేశ్వరుని శరణు వేడారు. కరెక్ట్ గా ఈ కథకు సెట్ అయ్యే లింగోద్భవ స్వామి శివాలయమే చందోలలో మనము చూడగలుగుతున్నాం. ఇంకా ఆలయ స్థల ప్రాణంలోకి వెళ్తే బగళాముఖి అమ్మవారి ఆలయం కట్టించిన కులోత్తుంగ చోళ మహారాజు కాలంలో ఒక యతీశ్వరుడు కాశీలో గల మణికర్ణిక ఘట్టంలో గల శాసనాలని చదివి ఇక్కడ నిధి నిక్షేపాలు ఉన్నాయని తెలుసుకుని చోరీ చేసే క్రమంలో భైరవుని చేతుల్లో బలి అవ్వడం వల్ల బ్రహ్మ హత్యా పాతకం పోగొట్టుకోవడానికై మహారాజు చందూరు గ్రామంలో శ్రీ లింగోద్భవ స్వామిని పునః ప్రతిష్ఠ చేశారు. ఆలయం వెనక ఉన్న శివ కళ్యాణమూర్తి విగ్రహం మరెక్కడా కనిపించకపోవటం గమనార్హం. గుడి వాయువ్య భాగంలో అశ్వత్థ వృక్ష సమీపంలో విజయేశ్వర, పాండీశ్వర అనే బ్రహ్మసూత్ర మహాశివలింగాలు ఉన్నాయి. అత్యంత ప్రాచీనమైన 14 అడుగుల సాలగ్రామ లింగోద్భవ స్వామి శివలింగం ఆలయం బయట ఉంటుంది. గర్భాలయంలో బ్రహ్మసూత్ర లింగోద్భవ స్వామివారి ఎడమవైపు శ్రీ పార్వతీ అమ్మవారు ఉండటం విశేషం. శ్రీ లింగోద్భవ స్వామి నమో నమః.